ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. పేరుకు ఇవి బడ్జెట్ సమావేశాలే అయినా ప్రతిరోజు సభలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల ఎపిసోడ్తోనే సరిపోతుంది. శనివారం అగ్రిగోల్డ్ ఎపిసోడ్ను సవాళ్లతో ముగించిన ఇరుపక్షాలు ఇక స్పీకర్ క్లిప్పింగ్ల ఎపిసోడ్ను ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇవాళ కూడా సభ దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రతి సవాళ్లతో వేడి పుట్టిస్తోంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సవాళ్ల సమరం తారాస్థాయికి చేరి తీర్మానంతో ముగిసింది. ఏకంగా పోడియం వద్దే అధికార ప్రతిపక్షం దాదాపు కొట్టుకున్నంత పనిచేశాయి. విపక్ష నేత జగన్ వ్యవహార శైలిపై తీర్మానం చేయడంతో అగ్రిగోల్డ్ వివాదానికి తెరదించింది అధికార పక్షం. ఆ తర్వాతి రోజు రాజధాని డిజైన్లను అసెంబ్లీలో ప్రదర్శించగా దాన్ని వీక్షించేందుకు వైఎస్ జగన్ హాజరు కాలేదు. ఎవరిని మోసం చేయడానికి రాజధాని డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారని జగన్ కౌంటర్ అటాక్ చేశారు. ఈ ప్రజెంటేషన్ తో సమయం వృధా తప్ప ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇక ఈవేళ జరగనున్న సమావేశాలు కూడా వేడి పుట్టిస్తాయనేది ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ క్లిప్పింగ్ల ఇష్యూ దుమారం రేపే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ ఎపిసోడ్ లో తామే పైచేయి సాధించామని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. సభలో జగన్ ప్రవర్తన హైలైట్ చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించామని టీడీపీ వర్గాలంటున్నాయి. జగన్ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉండటం లేదనే విషయాన్ని సభసాక్షిగా నిరూపించామంటున్నాయి. జగన్ దగ్గర సరైన ఆధారాలు లేకపోవడం వల్లనే సవాళ్లను స్వీకరించలేదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పామని టీడీపీ సభ్యులంటున్నారు. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీని కాకుండా వ్యక్తిగతంగా జగన్ ని టార్గెట్ చేస్తున్నట్లు ఉందనేది వైసీపీ వాయిస్. ఒక్క జగన్ ని ఎదుర్కోవటానికి ప్రభుత్వము, అధికార పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇలా ఇంతమంది ఏకమయ్యారనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయనేది వైసీపీ భావన. జగన్ విషయంలో మొదటి నుంచి ఉన్న ఇమేజ్ ఇదేనని, గతంలో తమ అధినేతను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఏకమైతే ఇప్పుడు అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇవాల్టి సమావేశంలో అధికార విపక్షాలు ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకొస్తాయనేది ఆసక్తికరంగా మారింది.